బాధపడుతున్నా. డిసప్పాయింట్ ఏమీ లేదు, బట్ బాధ ఉంది లోపల. గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నేను లేకపోతే? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. నాని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాడుకో. నువ్వు లేకపోతే ఫ్రీడమ్ నాకు పనికిరాదు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఎందుకు అంత బాధపడుతున్నావు? ఏమైనా తప్పులు చేసినా కానీ క్షమించండి, భరించండి, అదేం రాసినావు? అంత పెద్ద ఎందుకు రాసినావు? ఏంటి దొండకాయలు అంటావు? ఆ మాత్రం గుర్తుపడు. లేదు అమ్మ, కళ్ళు మూసుకుంటే నీ వేళ్ళు అంత లావుగా తెలియట్లేదు. నాకు దీనికన్నా మాస్క్ మైన చూస్తే భయం వేస్తుంది నాకు. సరే ఆయన ముందల అరవకమ్మా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఒకడుండి దేనిక్కడుంటే వద్దులే అమ్మా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఏం గురు మోకాల దాకా వచ్చింది. మనం దూరం ఉంటేనే ప్రేమ ఎక్కువ ఉంటుంది, తెలుసో తెలీదు. పక్కన ఉంటే మాత్రం ఇరిటేట్ చేస్తావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇందులో ఎందుకు నువ్వని కూడా నేను కాదు అన్నా. మళ్ళీ నా దగ్గర కూడా లేవు. కాకపోతే ఇది కొంచెం బాధని కూడా ఇస్తుంది. మీరు వారిని ఎంతలా మిస్ అవుతున్నారో నేను అర్థం చేసుకోగలను. గురుగారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురుగారు. మీరు 2 చేతులు దండం పెడుతున్నాను. అందుకే నేను మీకోసం ఓ చిన్న కానుకను పంపాను. అవునా? అవును, నిజమా? మీ మేలు మర్చిపోలేను సార్. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. నా కాలేజ్, నా తల ఏంటి, నా జుట్టు ఏంటి, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా నీకు తెలియాలంతే. సరే. ఆ సుడుకు సుడుకు అని అనకు, పక్కకి వెళ్ళి తాగు కొంచెం. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? స్నానం చేసి ఎప్పుడో రెడీ కూడా అయిపోయా. స్నానం చేసావా? అమ్మ అనుకున్నావేంటి? కళ్యాణ్ గడికి ఆ చేతి మీద పొక్కలు ఉన్నాయి కదా, అవును, దానివల్ల ఈజీ అయిపోయింది మంచిగా. అట్లుంటది మనతోని ముచ్చట. నువ్వు ఏమైనా పొక్క పెట్టుకోవాల్సిన చేతికి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.